గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంది కదా. నిన్నంతా ఎండ ఎక్కువగా ఉంది, ఈరోజు ఎండ కొంచెం తక్కువే మా ఊర్లో. ఇలా ప్రశాంతంగా సాయంత్రం పూట చల్లగాలికి నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కూడా. కానీ ఈ అవకాశం మనకు ఎప్పుడు దాకా ఉంటుంది? పొద్దు కొండల్లో పడేటప్పుడు పడే ముందు భలే బాగుంటుంది. అంటే ఈ సమయం చాలా బాగుంటుంది, అంటే పొద్దు కుక్కే సమయం. మన జీవితం కూడా ఎంతేనండి. మనకు 4 గంటల దాకా ఎండ బాగుండి తర్వాత 5 గంటల నుంచి కొంచెం ఎండ తగ్గి ప్రశాంతంగా ఉంటుంది ఈ టైం. మనకు కూడా అంతే. ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ 5 గంటల నుంచి 7 గంటల లోపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ ఎండాకాలం పొద్దుగుకేదికి ఎడైద్దిలే. ఈ ప్రశాంతమైన సమయాన్ని ఇలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా నడుస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం. ఈ అవకాశం మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏందనేది మన చేతుల్లో ఉందన్నమాట. ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దగా ఆలోచన చేయకూడదు, ఎక్కువ దేని మీద ఆశలు పెట్టుకోకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని టెన్షన్లకు దూరంగా మనం రావాలి. ఎందుకంటే ఇంక అప్పుడు దాకా మనం పోరాడాము, ఇంకా చీకటి పడిన తర్వాత మనం ఏం సామాన్ జరగగలం? వెలుగులోనే మనం ఏదైనా ప్రయత్నం చేయాలి. ఏది సాధించినా వెలుగులోనే చేయాలి. అంటే నేను చెప్పేది మీకు అర్థమైందో కాలేదు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన చేతుల్లో ఏది ఉండదు. మన చేతుల్లో పోరాడగలిగిన రోజులు, మన శక్తి ఉన్న రోజులు పోరాడాలి. ఇంకా పోరాలేని టైంలో చేతులు ఎత్తేసి ఇలా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి. లాస్ట్లో ఇంకా మా వల్ల ఏం కాలేదు, ఇంకా భగవంతుడా నువ్వే దిక్కని. నేను ఎందుకు చెబుతున్నా అంటే, చిన్నప్పుడు మన పిల్లల్ని మనం చాలా క్రమశిక్షణగా పెంచుతాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగు చేయడం కోసం ఏదంటే తిన్నయము, ఎవరు స్నేహితులతో ఆటలకు పోయినా కొడతాము, భయపెడతాము, చాలా క్రమశిక్షణగా పెంచుకుంటూ వస్తాం. పెద్ద ఉద్యోగం రాకముందు కూడా, ఉద్యోగం వచ్చేదాకా కూడా ఆ క్రికెట్ ఆడటానికి పోతే గాయలు తరగా తిరుగుతున్నాం అని అంటాం, అరుస్తాం, మందలిస్తాం. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది, వాళ్ళ వివాహాలు అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ జీవితాలు అంతవరకు అయిపోతాయి. ఇప్పుడు అంతవరకు నువ్వు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టావు. జీవితం చాలా విచిత్రమైంది, చూసుకోండి. అక్కడి నుంచి నువ్వు 60 సంవత్సరాలు దాటిన కాంచి, 60-62 దాటిన కాంచి, నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత 60 దాటిన కాంచి, లేకపోతే 55 దాటిన కాంచి నీకు బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు దాకా నువ్వు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచావు కదా, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు క్రమశిక్షణలో పెంచడం మొదలు పెడతారు. ఎందుకు క్రమశిక్షణ పెడతారంటే, నీ ఆరోగ్యం పాడైతే బాధపడదు వాళ్ళే కాబట్టి. ఏం తినకూడదు, ఈ తినగాకు, ఐదు తినగాకు, నువ్వు ఎక్కడికి సింగల్ ఒంటరికి ఎక్కడికి వెళ్ళగాకు. మళ్ళీ నీకు ఏదైనా ఇబ్బంది అయితే, మాకు ఇబ్బంది అయితే, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నీకు వయసులో పెద్దవాడి ఒంటరికి ఎక్కడికి ప్రయాణం చేయకూడదు, ఇలా కండిషన్లు పెడతారు. ఇలాంటి కండిషన్లన్నీ నీకు పెడతారు పిల్లలు. అందువల్ల నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ఈ సాయంత్రం పూట ప్రశాంతంగా ఎలా ఉందో నీకు ఒక విరామం వస్తుంది సమయం. అంటే 4 గంటల నుంచి 6:30-7 గంటల దాకా 3 గంటల సమయం మనకి ఎలా వాకింగ్ చేయడానికి సాయంత్రం కొంచెం చల్లబడిది, వాతావరణం బాగుంటుంది. మన జీవితం కూడా 4 గంటల దాకా, ఉదయం నుంచి సూర్యుడు ఎక్కువచ్చి మధ్యాహ్నం నుంచి ఎండ పెరిగి 4 గంటల నుంచి చల్లబట్ట మొదలు పెడతాడు సూర్యుడు వాళ్ళని కాంచి. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అంటే మనం పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళని ప్రయోజకులు చేసి అయ్యేటప్పటికి మనం 4-5 టైం. ఇంకా వాళ్ళ ప్రయోజకులు అయిన కాంచి అక్కడి నుంచి పొద్దు కొండలో పడే టైం దగ్గరికి వస్తారన్నమాట. అప్పుడు మనకి అన్ని అనారోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. అందువల్లే నువ్వు తిరగలిగినప్పుడే తిరుగు, నువ్వు తినగలిగినప్పుడే తిను, నువ్వు చూడగలిగినప్పుడే చూడన్నీ, నువ్వు ఆడగలిగినప్పుడు ఆడు. ఎందుకంటే చీకటి పడిన తర్వాత నీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు నువ్వు సంపాదించలేక నువ్వు సక్రంగా తిరగలేక కుటుంబ సభ్యుల మీద ఆధారపడతావో, ఇంకా అక్కడి నుంచి నువ్వు చిన్నప్పుడు పిల్లల్ని ఎలా క్రమశిక్షణగా పెట్టావో వాళ్ళు అక్కడి నుంచి నీకు క్రమశిక్షణ పెట్టడం మొదలు పెడతారు. ఎందుకంటే నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళే చూసుకోవాలి కాబట్టి, బాగలేకపోయినా వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలి కాబట్టి, అక్కడి నుంచి నువ్వు తినే తిండి విషయంలో కానీ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా ఆంక్షలు పెడతారు. అందుకని నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నువ్వు సంపాదించగలిగినప్పుడే అన్నీ చూడు. ఇంకా ఏదో సమయం ఉందిలే, చూడొచ్చులే ఆయన బాగా ఆస్తుల మీద సంపాదిస్తూ తిరుగుతా ఏం చూడలేక, ఏం అనుభవించలేక, ఏం ఆనందించలేక ఇంకా 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 పరిగెత్తి ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాల సంపాదిస్తే పరిగెత్తాడు. అనుకోకుండా సడన్గా అతనికి ఒకరోజు యాక్సిడెంట్ అయింది. ఇంకా అక్కడి నుంచి అతని ఇంటిని ఇల్లు దాటినట్లే పిల్లలు. అప్పుడు దాకా ఆయన ఏం చేశాడు? సంపాదన, వ్యాపారం, నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి తపన తిరిగాడు. ఏ దేవస్థానాలకు వెళ్ళలేదు,
ఏది సక్రమైన తిండి తినలేదు, మజ్జిగ వేసుకొని పచ్చడి వేసుకొని తినేవాడు. ఇప్పుడు ఏమైంది, మంచానికి పరిమితమైంది, ఇంటికే పరిమితం అయ్యాడు అనమాట. అంటే ఇలా చాలామంది ఇలాగే ఉంటారు. ఇంక అక్కడి నుంచి పిల్లలకు భయం కదా, బయటికి బానీరు, వాళ్ళని తప్పు అంటానికి లేదు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే 50 సంవత్సరాల దాకా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇంక అక్కడి నుంచి నువ్వేం చూడాలనుకుంటే చూడు, నువ్వేం తినాలనుకుంటే తిను. 60 దాటితే ఇంక అక్కడి నుంచి నీకు కష్టం అన్నమాట. ఇంక అక్కడి నుంచి నీ కంట్రోల్లో నీ జీవితం ఉండదు. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి ఆస్తులు గొడవలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు సరిపోయిద్ది. అక్కడి నుంచి నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదే, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదే, నా మనవళ్ళు మనవరాలు నన్ను పట్టించుకోండి, ఇంత ఆశ సంపాదించాలే, వీళ్ళ కోసం నేను ఏది అనిపించలేదులే అని ఏడిస్తే అప్పుడు భగవంతుడు కూడా నిన్ను కరుణించాడు. ఎందుకురా, నువ్వు బాగున్నప్పుడు ఏమన్నా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నా కొబ్బరికాయ కొట్టి నన్ను దండం పెట్టుకున్నావా? ఈరోజు నువ్వు ఏడిస్తే నేను నీ మొర ఆలకించడానికని. అలా ఏడిసే పరిస్థితి రాకుండా ఇలా మనం తిరగగలిగినప్పుడు ప్రశాంతంగా రావాలి, తిరగాలి, తిరగలిగిన తినాలి, ఆడగలిగినప్పుడు ఆడాలి, పాడగలిగినప్పుడు పాడాలి, నవ్వాలనుకున్నప్పుడు నవ్వాలి. తర్వాత మనం ఏది చేసినా తప్పు అంటారు. మనం చిన్నపిల్లలప్పుడు పిల్లలు మనం ఎలా క్రమశిక్షణ పెంచుతాం, వాళ్ళు కూడా మనం ఎప్పుడైతే మన శరీరం మనం సహకరించదో, మనం ఎప్పుడైతే సంపాదించలేమో అప్పుడు కండిషన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా అక్కడి నుంచి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు నెమరు వేసుకోవడానికి జ్ఞాపకాలు మనకు ఉంటాయి. ఇలా మనం ఆ ఊరు వెళ్ళాము, ఈ ఊరు వెళ్ళాము, వయసులో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే వృద్ధాప్యంలో మనకేం గుర్తుకు రావాలంటే మనం వయసులో ఉన్నప్పుడు చేసిన అటువంటి పనులు, ఎక్కడికైతే తిరిగామో, ఏమేమి చూసామో, ఏ పుణ్యక్షేత్రాలు చూసామో, ఏ ఆహారం తిన్నామో, అప్పుడు ఎలా జీవించామో ఈ నెమరు వేసుకునేటట్టు ఉండాలి. కానీ మన జీవితం వృద్ధాప్యం ఇంత నేను వీళ్ళ కోసం సంపాదించింది, ఇంత సంపాదన సంపాదించి వీళ్ళు కొట్టుకుంటా నాకు సమయానికి సరైన ముద్ద పెట్టడం లేదు, ఏం అడిగినా తినేయటం లేదు అనే పరిస్థితి రాకూడదు. నువ్వు తినగలిగినప్పుడే నువ్వేం తింటావో తిను. నువ్వు చూడగలిగినప్పుడే ఎక్కడికైనా వెళ్ళి చూసిరా. నువ్వు బండి తోలగలిగినప్పుడే నీ బండి మీద ఎంత దూరమైన లాంగ్ జర్నీ చెయ్యి. నువ్వు ఎప్పుడైతే బలహీన పడతావో ఆ రోజు నీ వెహికల్ మీద నిన్ను బయటకు కూడా పోనీరు. ఎందుకంటే నీకేదైనా అయితే మేమే కదా ఇబ్బంది పడేదని. ఇది ఎందుకు చెబుతున్నానంటే 50+ దాటిన తర్వాత వచ్చే సమస్యలు ఉంటాయి, కొన్ని షుగర్లు, బీపీలు ఇవి ఉంటాయి. అవి ఏం లేకపోయినా కానీ నువ్వు ఆస్తులు సంపాదిస్తే పిల్లలతో ఆస్తులు గొడవలు, పంపకాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం వీళ్ళ కోసం ఎంత సంపాదించాం అని అనుకుంటాం. నువ్వు సంపాదించిన ఆస్తి నీకు వచ్చిన వాళ్ళు అనుభవించాల్సిందే, కానీ నువ్వు అనుభవించలేక లాస్ట్లో బాధపడతావు. ఈ వాకింగ్ చేస్తా చెప్తున్నాను, కొంచెం ఆయాసంగా గసగా ఉంది కదా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాటలు నేను ఇప్పుడు రిలాక్స్ అవుతున్నా. 5 నెలలైంది నేను వర్క్ మానుకొని. 5 నెలల్లో కాస్త నాకు కూడా అనుభవం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఎవరిని తప్పు అనలేము. మనం చెప్పాను కదా, మనం ఎలా కేర్ తీసుకుంటామో వాళ్ళు మన మీద అలా కేర్ తీసుకోవడమే. మనకప్పుడు మనం తీసుకున్నప్పుడు తప్పు అనిపించదు. వాళ్ళ కోసమే కదా, వాళ్ళు బాగుపడటం కోసమే కదా అని అనుకుంటాం. వృద్ధాప్యంలో వాళ్ళు కూడా అంతే. నువ్వు అనవసరంగా అటు ఇటు తిరిగి ఎక్కడ పడిపోతే మాకు ఇబ్బంది అయ్యిద్ది, మళ్ళీ మేము ఉన్న పనుల్లో బిజీల్లో నీకోసం ఊరు చూసేయాలి, మా పిల్లలు మా కుటుంబం ఇవి చూసుకున్నా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఉంటారనమాట. అందువల్ల ఆరోగ్యంగా ఎలా బతకాలో ఆలోచన చేసుకో. చీకటి పడే లోపలే నువ్వు చూడాల్సిన చూడు, అనుభవించాల్సిన అనుభవించు, తినాల్సిన తిను. తర్వాత నువ్వు బెడ్ ఎక్కిన తర్వాత ఇంక ఏం తినాలో తినలేవు నువ్వు. మన పొద్దు కొండల్లో పడినట్టే మన జీవితం కూడా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాకా వెలుతురుగా ఉంది కదా, కాసేపట్లో చీకటి పడిపోయింది. మన జీవితం కూడా అంతే. వెలుగున్నప్పుడే ఆయన చూసుకోవాలి, దీపం ఉండగానే వెళ్ళి చక్కదిద్దుకోవాలి అని మన పెద్దవాళ్ళు అంటారు కదా. అది నేనేం చెప్పానా మీకేం అర్థమైందో కానీ నేను చెప్పదలుచుకున్న విషయం అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.